తెలంగాణలో రాజలింగమూర్తి హత్య పెద్ద ఎత్తున ప్రకంపనలకు దారితీసింది. భూపాలపల్లిలో రాజలింగమూర్తిని గుర్తు తెలియని దుండగులు చంపేశారు. అయితే ఇప్పటికే కొంతమంది దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఆ విషయాన్ని ధృవీకరించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయాలి అంటూ రాజలింగమూర్తి కోర్టులో కేసులు వేశాడు. ఈ నేపథ్యంలో రాజలింగమూర్తి అనూహ్యంగా నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు. అయితే రాజలింగమూర్తిని హత్య చేసింది బీఆర్ఎస్ నేతలే అంటూ రాజలింగమూర్తి భార్య ఆరోపణ చేస్తున్నారు. భూపాలపల్లిలో నిన్న రాత్రి రాజలింగమూర్తిని గుర్తు తెలియని దుండగులు మంకీ క్యాప్లు ధరించి కత్తులు గొడ్డలతో నరికి చంపేశారు. బీఆర్ఎస్ నేతలు మెగా కాంట్రాక్టర్లే తన భర్తను హత్య చేశారు అంటూ రాజలింగమూర్తి భార్య సంచలన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రాజలింగమూర్తిని చంపింది బీఆర్ఎస్ నేతలు, మెగా కాంట్రాక్టర్లే తన భర్తను హత్య చేశారు అంటూ తనకు న్యాయం చేయాలి అంటూ రాజలింగమూర్తి భార్య సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ హరీష్ పేర్లు చెప్పారు రాజలింగమూర్తి భార్య సరళ. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ పేర్లతో పాటు మెగా కాంట్రాక్టర్లు ఈ హత్యలో పాలు పంచుకున్నారు, ఈ హత్యలో భాగస్వాములు, వాళ్లను అరెస్ట్ చేయాలి అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు రాజలింగమూర్తి భార్య సరళ. హత్య వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉంది అంటూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో హత్య ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. సిఐడి విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజలింగమూర్తి కొన్ని సామాజిక అంశాలపై కూడా కేసులు వేశారు. గతంలో ఓపెన్ కాస్ట్ గనుల వల్ల పర్యావరణం దెబ్బతింటోంది అంటూ సింగరేణి బొగ్గు గనులపై కూడా ఆయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేశారు. పలు భూ కుంభకోణాలకు సంబంధించి ఆయన కొన్ని కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఆయనపై కూడా కొన్ని కేసులు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక అంశాలపై కేసులు వేస్తున్న రాజలింగమూర్తిని హత్య చేయడం పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తన భర్త హత్యకు బీఆర్ఎస్ నాయకులతో పాటు కాంట్రాక్టర్లు, మెగా కాంట్రాక్టర్లు కూడా కారణమంటూ కుటుంబ సభ్యులు రాజలింగమూర్తి భార్య ఆరోపిస్తున్నారు. అంతేకాదు రోడ్డుపై బైఠాయించి నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి రాజలింగమూర్తి భార్య ఏమంటున్నారో విందాం. హరీష్ రావు గాడు, గంధరమణారెడ్డి ఆయంలో హరిబాబు గాడు గుడ్డలు పెట్టి నేను చంపించిండు. మీ 10 లక్షలు ఇస్తా ఊకోమన్నాడట. నాకు 4 రోజుల కింద చెప్పిండు, నువ్వు బయటికి ఒకటి నన్ను ఎవరు చేయాలన్నాడు. మేడిగడ్డ కేసు గెలిచినావు అన్నాడు, నాతో చెప్పిండు. సంబరపడ్డాడు, ఏం అవుతున్నావంటే మేడిగడ్డ కేసు గెలిచినావు అన్నాడు. ఆయన ఇవాళ నిన్ను నా చేసిండ కేసు. ఆయన నడి రోడ్డు మీద అంతా చేసిండ్రు. ఇది రమణారెడ్డి గాడ చేసిండు. బీఆర్ఎస్ గుండగాలు చేసిండు, చంపించిండు నా భర్తను. వాళ్ళు హరిబాబు గాడు, రేణుగుంట కొమ్మరుడు, రేణుగుంట రవి గాడు, రేణుగుంట సంజీవ్ గాడు నా భర్తను చంపిండ్రు. అందరు ఒక్కటే నిఘా పెట్టిండు. నా పిల్లలకి ఏం ఆయన చేతిలో చేయింది అయ్యా. ఓ నాయన, ఈ హరీష్ రావు గాడు, గేటి గారు గాడు, ఈ రమణారెడ్డి అయ్యంలో కుతారి బాబు వాడు గుండాలు పెట్టి తప్పించిండు. వాళ్ళు తప్ప మాకు ఎవరు లేరు. బీఆర్ఎస్ గుండగాలే మాకు తప్పించిండు. మా పిల్లల్ని ఆయన మాకు టైం చేయిందయ్యా. మేడిగడ్డ మీద కేసు వేస్తే గెలిచిందని ప్రశ్నిస్తే చంపిండు. ప్రశ్నించే గుండు చంపేస్తారని ఆయన
నేను ఎవరికైనా నేను చేసిండా వాళ్ళు భూకబ్జాలు చేస్తాండి ఆగబట్టినందుకు కేటీఆర్ కి పెట్టిన వీళ్ళ నుంచి గండ్ర వెంకటరామ నుంచి ఇక్కడికి ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి అసలు ఇక్కడ వాళ్ళకి సీలేదు. వాళ్ళు ఇక్కడ పెట్టించి వాళ్ళంతా ఇట్లా చంపించింది దాన్ని. వాళ్ళు మాత్రం ఎంతకాలం ఉంటుంది మాకు మాత్రం ఇప్పుడే న్యాయం కావాలి. మాకు వాళ్ళకైతే శిక్ష పడాలి, శిక్షనే పడాలి. ఇప్పుడే పోవాలి వాళ్ళు. ఎంతసేపు ఎన్ని రోజులు ఉంటారు సార్ ఆ డబ్బులు పట్టుకొని. డాడీకి ఇంకా 10 లక్షలు ఇస్తా కాంప్రమైజ్ కావాలని డాడీ అవ్వలేదంట. అందుకు ఇట్లా చంపించిండు. డాడీకి మళ్ళీ బయట కబ్జాలు వాళ్ళు తీసినా కూడా తీసిండు అనమాట. అది తీసినందుకు ఇదంతా అటాక్ చేయించిండు డాడీ. మాకైతే న్యాయం జరగాలి సార్. కాళేశ్వరం అవినీతిపై ప్రశ్నిస్తున్నందుకే, కాళేశ్వరం అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే తన భర్తను బీఆర్ఎస్ నేతలు మెగా కాంట్రాక్టర్లు కలిపి చంపేశారు అని రాజలింగమూర్తి భార్య ఆరోపిస్తూ ఉన్నారు. పోలీసులు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలి అని కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం రాజలింగమూర్తి మృతదేహాన్ని ఉంచిన హాస్పిటల్ దగ్గర మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వెంకటరత్నం, పోలీసులకు ఏమైనా ఆధారాలు దొరికాయా? ఎటువంటి ఆధారాలు దొరికాయి? ఇప్పటికే రాజలింగమూర్తి భార్య ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఈ హత్య వెనుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయాలి, మెగా కాంట్రాక్టర్లు ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయాలి అని ఆమె ఆరోపిస్తూ ఉన్నారు. సో హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏంటి? రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపిస్తున్న విధంగానే జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గత నెల రోజుల నుండి కూడా తమకు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తాము, కేసు నుండి విరమించుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులకి అలాగే రాజలింగమూర్తికి కూడా కొంతమంది అనుచరులు అంటే బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పినట్టుగా తను చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఈ రోజు తన వాయిస్ లో మనం స్పష్టంగా విన్నాము దీని వెనుక ఎవరెవరు ఉన్నారని చెప్పి. అది దాదాపు కొంతమంది బీఆర్ఎస్ నేతలే వెనుక ఉండి ఖచ్చితంగా హత్య చేయించారనేటువంటి ఆధారాలు తమకున్నాయని చెప్పి ఇటు వాళ్ళ భార్య ఆరోపిస్తున్నది. దీనికి బలంగా చేకూరుస్తూ కూడా కొంతమంది నిన్న మంకీ క్యాపులు ధరించి ఎవరైతే 5గురు వెళ్లారో వాళ్ళందరూ కూడా పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతానికి మరి కాసేపట్లో ఎస్పీ ఆఫీస్ లో వాళ్ళు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత కూడా ఎస్పీ ఆఫీస్ నుండి కొంత ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి రాజలింగం భార్య సరళ కూడా ఎస్పీ ఆఫీస్ కు వెళ్ళింది. ప్రస్తుతం మనం హాస్పిటల్ ప్రెమిసెస్ ప్రాంతంలో భూపాలపల్లి మార్చురీ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ హాస్పిటల్లో మార్చురీ ప్రాంతాన్ని మనం చూస్తున్నాము. ఆ మార్చురీలోనే ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా జరిగినట్టుగా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా కొంత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో నిజాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా తీవ్రంగా ఉంటున్నారు. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెట్టారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది మాకు ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడిప్పుడే అని చెప్పి తను కూడా చెప్పాలని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరము. ఎందుకంటే ఆ మెగా కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళే గత నెల రోజుల నుండి వీళ్ళను ప్రలోభాలకు గురి చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళే చేస్తుంటారు అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. కానీ నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతటి రాజకీయాలు కూడా ఇటువంటి మంచితనం కాదు. ఇప్పుడు దాదాపు ఇప్పటి వరకు భూపాలపల్లిలో ఇలాంటి హత్య జరగడం అనేది మొదటిసారి అన్నటువంటి ఒక సూచన చేశారు. మెగా కంపెనీకి సంబంధించినటువంటి అవినీతి అక్రమాల పైన ఆ నోటీసులు కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వడము, అలాగే అప్పుడున్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు, అలాగే భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, దాంతో పాటు కొత్త హరిబాబు వీళ్ళందరూ వీరికి హస్తం ఉన్నట్టుగా స్పష్టంగా ఆరోపణలు మాత్రం చేస్తున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి విషయాలపైన కూడా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా తనకు థ్రెటింగ్ ఉన్నటువంటి విషయం కూడా చెప్తున్నారు. కాకపోతే చిన్న ఎందుకంటే సామాజికవేత్త కాబట్టి కొన్ని విషయాలకు కూడా తను స్పందిస్తూ ఉంటారు. కానీ స్పందించేటువంటి విషయంలోనే సుపారీ ఇచ్చి వీటి మీద వెళ్లిపోయే విధంగా కొంత కుట్రకోణం చేశారనేటువంటి ఆలోచనలు ఎమ్మెల్యే చేసి చెప్పిందంటే దీన్ని తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న సమస్యలను సాకా చూపించి దీని వెనుక గత ప్రభుత్వ పెద్దల హాస్పిటల్ దగ్గరికి ఎవరైనా వస్తున్నారా? అక్కడ మార్చి దగ్గరికి ఎవరైనా వస్తూ ఉన్నారా? ఇప్పటికే సామాజిక కార్యకర్తలు ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజలింగం భార్య డిమాండ్ చేస్తున్నారు దీని వెనుక కాంట్రాక్టర్లు ఉన్నారు, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు అని. పోలీసులకు ఏమైనా కీలకమైన ఆధారాలు దొరికాయా? కీలకమైనటువంటి ఆధారాలు దొరికాయి. కాకపోతే వాళ్ళు ఇప్పుడే ఎందుకంటే పూర్తిగా ఇక్కడ కార్యక్రమాలు పూర్తి అయిపోయిన తర్వాతనే ప్రెస్ మీట్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ పూర్తి విషయాలు తెలిసిన తర్వాత మాత్రమే మేము ఆ దహన సంస్కారాలు చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా భీష్మించి కూర్చున్నారు. మనం ఒక్కసారి చూస్తున్నాం వెనకకు వాళ్ళ బంధువులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ చేరుకున్నారు. ఒక్కొక్కరు ఎండ తీవ్రంగా ఉండడంతో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాల్లో ఉన్నారు. ఒక్కసారి మళ్ళీ వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు దీన్ని కూడా ఎట్లాంటి హత్య రాజకీయాలను ఎట్లా ప్రోత్సహిస్తున్నారు, దానికి సంబంధించి ఉదయం నుండి కూడా తిండి తిప్పలేకుండా ఇక్కడ హాస్పిటల్ దగ్గర పరిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూద్దాం. చెప్పండి అమ్మా, నిన్న జరిగినటువంటి హత్యను ఎట్లా చూస్తున్నారు? ఇది ఏ రకమైనటువంటి ఆరోపణ కింద చూస్తున్నారు? వాళ్ళ భార్య మాత్రం తీవ్రంగా ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో మీకేమనిపిస్తుంది? ఇదివరకు కూడా ఏమన్నా భయాందోళన వ్యక్తం చేసేదా ఈ ఆలోచనల మీద? భార్య ఇదివరకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఇదివరకు ఆల్రెడీ బెదిరించిలు కనుకనే ఆమె చెప్పింది పేర్లు.
మేము నైట్ కూడా బొమ్మకాడ ధర్నా చేస్తే వాళ్ళు ఏమన్నారు, ఎస్పీ మీ దగ్గరికి వస్తాడు రేపు పొద్దున అన్నారు. ఇప్పుడు తీరా టైంకి వచ్చేసరికి మమ్మల్ని అక్కడికి రప్పించుకుంటారు. అట్లా ఉన్నది. పోలీసులో మేము నిన్న ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు కూడా మేము కొందరు పేర్లు చెప్పినాం. ఆ పేర్లలో వాళ్ళు ఏమన్నారు అంటే వాళ్ళే ఒక 4 పేర్లు మాత్రమే తీసుకున్నారు. మేము ఒక 5-6 పేర్లు చెప్తే ఆ పేర్లు వద్దు అన్నారు. అది పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పేర్లు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు కోర్టు కూడా దీన్ని తీసుకోలేదు, పెద్దల హస్తం ఉందని కాబట్టి అంటున్నారు. అసలు నిజంగా ఇట్లాంటి ఒక సామాజికవేత్త అంటే ప్రజా సమస్యలతోటి పోరాడుతున్నటువంటి వ్యక్తులకు అసలు ఆ పోరాడేటువంటి ఆలోచన కూడా లేకుండా చేస్తున్నారు. ఇప్పటికీ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. నిజంగా సామాజిక న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మాకు న్యాయం జరిగేటట్లేదు. పెళ్లికి ఎదిగింది, ఇప్పుడు వాళ్ళ బతుకులేంది, వాళ్ళ పరిస్థితి ఏంది? ఆయన ఒక్కరిని నమ్ముకొని 5 కుటుంబాలు, ఆయన బలం మాకు, ఆయనే ధైర్యం మాకు, ఆయన ఒక్కరినే మింగిళ్ళు. ప్రశ్నించే గొంతు కాబట్టే నరికేసిళ్ళు అంతే. ఏదో న్యాయం చేస్తారు, ఎవరో చేస్తారని కాదు, ఏదో క్లోజ్ చేసుకుంటారు కేసు గంతే. అదే పక్క మాకు నమ్మకం. అంటే ఇప్పుడు ఒకటేమా, ఇప్పుడు ప్రజల సొమ్ముతోటి ఒక ఇంత పెద్ద దాదాపు 1,35,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి, ప్రజల సొమ్ము ఇదంతా అని చెప్పి ప్రజల కోసం, అంటే నాట్ ఓన్లీ ఒక భూపాలపల్లి కాకుండా రాష్ట్ర ప్రజల సొమ్ముగా దీన్ని అభివర్ణిస్తూ కూడా తను ఆవేదన వ్యక్తం చేసింది గతంలో కూడా. అట్లాంటప్పుడు నిజంగా సామాజిక న్యాయం జరుగుతుందా? అసలు పేద ప్రజల సొమ్ముతోటి కట్టినటువంటి ప్రాజెక్టుల విషయంలో అవినీతిని ప్రశ్నించినందుకు ఇట్లా ఎంతమందిని ప్రశ్నిస్తే అంతమంది చంపేస్తారు. గతంలో కూడా దీనికి సంబంధించిన ఒక న్యాయవాదిని కూడా చంపినట్టుగా తెలుసు. దానికి సంబంధించి దీన్ని ఎట్లా రియాక్ట్ అవుతారు భూపాలపల్లి ప్రజలు? ఇప్పుడు మీకేం అర్థమైంది? ప్రశ్నించింది కనుకనే కదా ఆయన ఖతం చేసింది. ఆయన ఆవేదన అర్థం చేసుకోలే, మాకు ఆవేదన మిగిల్చిపోయిండు. గవర్నమెంట్ పట్టించుకుంటే ఇట్లా అవును. ఆయన ఏమన్నా మా ఇంట్లోకి ఇచ్చేటందుకు, ఆయన రూపాయి సంపాదించేందుకు, ఆయన కుటుంబానికి రూపాయి కోసం కాదు. కబ్జా భూముల మీద చేస్తుండు కనుకనే పెద్ద పెద్దోళ్ళతో పెట్టిండు కనుక చిన్న చిన్నోళ్ళు చేస్తే ఇది క్లోజ్ అయిపోవు. ఇక్కడికో పెద్ద పెద్దోళ్ళతోని ఢీ కొట్టిండు కనుకనే ఆయన క్లోజ్ చేసి ప్రశ్నించే గొంతు కనుక కట్ చేసిండు కదా అంతే. ఏదో న్యాయం చేస్తారని అయితే మాకు లేదు. ఓకే అమ్మా, ఇప్పుడు మీకు న్యాయం చేస్తారని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, తను కూడా చాలా తీవ్రంగా ఆరోపిస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి 15వ వార్డు కౌన్సిలర్ గా ఉన్నటువంటి ఆమె సొంత పార్టీ మీదనే ఆరోపణలు చేయడాన్ని దీన్ని ఎట్లా గతంలో ఎట్లా చూసారు? ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ సపోర్ట్ కూడా ఏం లేదా మీకు? అసలు ఎవరైనా అండగా నిలబడుతున్నారా? ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము బాధితులకు అండగా నిలబడతామని చెప్పి చెప్తున్నారు కదా. అట్లా న్యాయం మీకు కనిపిస్తుందా? నిన్ననైతే సార్ వాళ్ళు వచ్చిళ్ళు, ఎమ్మెల్యే సార్ వాళ్ళు వచ్చిళ్ళు. కాకపోతే మేము మీకు న్యాయం చేస్తామని చెప్పిపోయింది కానీ మళ్ళీ మాకు ఎలాంటి రెస్పాండ్ కాలేదు. మళ్ళీ పోలీసుల నుంచి కూడా మాకు ఎలాంటి రెస్పాండ్. నైట్ ఆడవాళ్ళ మగవాళ్ళందరం కలిసి నైట్ అక్కడే దాకా నడుచుకుంటా పోయినాం. పోతా అంటే కూడా పోలీసులు మమ్మల్ని ఆపినలే తప్ప మాకు సపోర్ట్, ఇంకా వీళ్ళది న్యాయమే, వీళ్ళు ఆవేదనలో ఉన్నారు, వీళ్ళు బాధలో ఉన్నారు అని మాకు సపోర్ట్ చేయలే. మమ్మల్నే కొచ్చనేసి, మమ్మల్ని గేట్లు వేసి, మమ్మల్ని ఆపి అక్కడ కూర్చున్న మరీ నిలబెట్టిళ్ళు. మేము ఇచ్చిన ఎఫ్ఐఆర్ వాళ్ళు తీసుకోలే అసలు. ఓకే, ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఎట్లాంటి న్యాయం కోరుకుంటున్నారు? ఇప్పుడు నిజంగా ఏంటంటే ఇప్పుడు ఇంత సమాజం కోసం పోరాడుతున్నటువంటి నేపథ్యంలో తన ప్రాణాలే పలంగా పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి అంటే ఈ సమస్య నుంచి కుటుంబ సభ్యులు క్విట్ అవుతున్నారా, లేకపోతే దీని మిగిలిన కాంగ్రెస్ పార్టీ నేతలు దీన్ని ఏమైనా భుజస్కంధాలు తీసుకుని అవినీతిని ప్రశ్నించడం అధికారం ఉందా? నిన్నటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏం చేస్తే మళ్ళీ బాధిత కుటుంబ సభ్యులకు ఎట్లా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇంకోసారి ఇది జరగద్దు అంటే మా కుటుంబానికి ఏమన్నా న్యాయం చేస్తేనే కదా, ఇంకోసారి జరగదు. ఇప్పుడు అందరు ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్ గా ఉంటే మా ఆవేదన ఎవరికి అర్థం అయితలేదు. మేము ఎందుకు ఇట్లా చేస్తానో, మేము ఎందుకు ఆ నైట్ రోడ్డు మీద ఎక్కాల్సిన అవసరం ఏమున్నది? ఆడోళ్ళు అక్కడ రోడ్డు మీద కూర్చోవాల్సిన అవసరం ఏమున్నది? అట్లా కూర్చున్నామంటే మాకేం వాళ్ళ రెస్పాండ్ ఏం లేదు. పోలీసులది మాకు సపోర్ట్ చేయలేదు. మా బాధను వాళ్ళు అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకుండా పర్లేదు కానీ మేము ఆడ కూర్చుంటే లేపి మరి మేము ఒక 10 మంది పేర్లు ఇస్తే వాళ్ళు ఒక 4 పేర్లే తీసుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు కూడా కొంతమంది వీళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యంలో చెప్పండి ఒక్కసారి ఏం జరుగుతుంది అసలు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నిన్నటి నుండి అసలు మీరు టిఫిన్ కూడా చేశారా లేదా? చేయలేదు. చెప్పండి చేయలేదు. ఇప్పుడు మరి కుటుంబ సభ్యులకు ఏం న్యాయం కావాలనుకుంటారు వాళ్ళ బాధితుల తరపు నుంచి? మీరు పిల్లలకు న్యాయం జరగాలి. చిన్న పిల్లలు బాబు చదువు మధ్యలో ఆగిపోయేటట్టుంది. పాప పెళ్లికి ఎదిగింది, పెళ్లిడికి వచ్చింది పాప. ఇక వాళ్ళ ఆయన నమ్ముకొనే వాళ్ళ 4గురితో పాటు ఒక 4 కుటుంబాలు ఉన్నాం మేము. ఆయన నమ్ముకొనే ఇప్పుడు అయినే మా బలంగా ఉన్నాం ఇన్ని రోజులు. వాళ్ళ అక్క కుటుంబంతో సహా వాళ్ళ 4 అన్నదమ్ముల కుటుంబాలు అయినే మా బలం, మా ధైర్యంగా ఉన్నాం ఇన్ని రోజులు. గతం ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని కట్ చేసిళ్ళు. వీళ్ళందరూ ఇక కొంచెం ఎవరి పనాలు చేసుకునేటోళ్ళు. ఆయన ఒక్కడే కొచ్చనేసేటోళ్ళు, ఆయననే తీసేసిళ్ళు. ఎందుకు తీసేసిళ్ళు? అది గవర్నమెంట్ సొమ్మని గవర్నమెంట్ వాళ్ళే
తీసుకుంటారని ప్రశ్నించినందుకే ఆయన కట్ చేసిండు. ఇక మళ్ళీ అట్లా అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తారు అంటే ఇలాంటివి చూసి భయపడి వెనక అడిగేస్తారు అంతే. ఓకే, అయితే మారుతున్నటువంటి కాలాన్ని బట్టి కూడా న్యాయానికి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా మారుతున్నాయి అంటారు. ఎవరైతే సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్నారో వాళ్లకు న్యాయం లేదు. ఎవరైతే అధికార దాహంతో కానీ లేకపోతే ఇక్కడ డబ్బు దాహంతో కానీ ఎవరైతే ఉన్నారో పెద్దల చేతుల్లో ఇక్కడ న్యాయం కోసం పోరాడేటువంటి వాళ్ళు కీలు బొమ్మలుగా మారుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఒకసారి మనం మార్చి దగ్గర ప్రాంతాన్ని కనుక ఒకసారి మనం పరిశీలిద్దాం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళైతే ఒక విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితి. అంటే సామాజిక న్యాయం అని చెప్పి ఇంకా ఎవరు మాట్లాడినా కానీ దాన్ని ఒక నేరంగా పరిగణిస్తున్నటువంటి సమాజంలో మనం ఉన్నటువంటి ఒక ఆందోళన ఈ కుటుంబ సభ్యులుగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మార్చి ప్రాంతం దగ్గర కూడా పోలీసులు కూడా బందోబస్తున్నారు. ఇప్పుడు మరి కాసేపట్లో దీనికి సంబంధించి పోలీసులు కొంతమంది నిందితులు కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దానికి సంబంధించింది కూడా ఒక కొంతమందిని ఎవరైతే పేర్లు దీంట్లో ఉటంకించారో వాళ్ళని కూడా కాకుండా వేరే బీఆర్ఎస్ నేతల వెర్షన్ ఏంటి? ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు మీడియా ముందుకు వచ్చింది లేదు. దాదాపు ఏ విషయం దీన్ని ఖండించింది లేదు. ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారు మాత్రం స్పందించారు. ఎవరున్నా ఎంతటి వారున్నా కానీ దీన్ని ఉపేక్షించలేదు అని చెప్పారు. గతంలో సీఎం కేసీఆర్ గారు కూడా ఇక్కడ ఒక విషయం చెప్పారు. ఎందుకంటే ప్రాజెక్టు ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రాజెక్టును కూడా దాన్ని మొత్తం ఒక నేరపాలు చేశారన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ప్రాజెక్టు డిజైన్ సరిగలేనటువంటి విషయం ఎన్నోసార్లు చెప్పారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మొన్న ఇక్కడ ఒక నివేదిక వచ్చింది. మన వెనక ఉన్న పోలీసులు ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి కేసులకు సంబంధించి వాళ్ళు ఏమైనా మాట్లాడతారా? కాకపోతే ఏంటంటే ఇది ప్రస్తుతానికైతే ఎస్పీ ఆఫీస్ నుండి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ప్రస్తుతానికి ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఎస్పీ గారు మాట్లాడితే ప్రెస్ మీట్ మరి కాసేపట్లో ఉన్న నేపథ్యంలో కింది స్థాయి అధికారులు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపించట్లేదు. ప్రస్తుతానికైతే మార్చి దగ్గర పోస్ట్ మార్టం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వారి బంధువులు అలాగే వారి కుటుంబ సభ్యులు అలాగే ఎవరైతే సామాజికవేత్తలకు సంఘీభావం పలుకుదాం అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. రోహిత్. రైట్ వెంకటరత్నం, భూపాలపల్లిలో జరిగిన ఈ హత్యకు కారణం ఏంటి అని మీరు అనుకుంటూ ఉన్నారు? రాజలింగం హత్యకు కారణం ఏంటి అని మీరు అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. రాజలింగం భార్య చెప్తూ ఉన్నారు తన భర్త హత్యకు కారణం బీఆర్ఎస్ నాయకులు మెగా కాంట్రాక్టర్లే తన భర్తను హత్య చేశారు అంటూ భార్య ఆరోపిస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ దీనిపై సమగ్ర విచారణకు సిద్ధమవుతుంది. రేవంత్ రెడ్డి కూడా ఈ హత్యపై సీరియస్ అయ్యారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నారు. ఈ హత్యకు కారణం వ్యక్తిగత కారణాలను అనుకుంటూ ఉన్నారా లేదా మేడిగడ్డ కుంగుబాటుకు విచారణ కోసం పోరాటం చేస్తున్నందుకు రాజలింగంను చంపేస్తారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. భూపాలపల్లిలో జరిగిన ఈ హత్య తెలంగాణలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. బీఆర్ఎస్ నేతలు మెగా కాంట్రాక్టర్లే తన భర్తను హత్య చేశారు అంటూ రాజలింగం భార్య సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ పేర్లు చెప్తున్నారు. భార్య సరళ హత్య ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. సిఐడి విచారణకు ఆదేశించే అవకాశం కూడా ఉంది. సామాజిక కార్యకర్తగా ఉన్న రాజలింగమూర్తిని నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్ళు కత్తులతో నరికి చంపేశారు. భూపాలపల్లిలో రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా ఆయన్ను చంపేశారు. అయితే మేడిగడ్డ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై పోరాటం చేస్తూ ఉన్నందుకే తన భర్తను చంపేశారని అంటూ ఉన్నారు. రాజలింగమూర్తిపై కొన్ని ఇతర కేసులు కూడా ఉన్నాయి. ఆయన ఇతర కేసుల్లో కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఓపెన్ కాస్ట్ గన్ల కారణంగా పర్యావరణం దెబ్బతింటోంది కాబట్టి ఓపెన్ కాస్ట్ గన్లను మూసివేయాలి అంటూ ఆయన కొన్ని పోరాటాలు చేశారు. ఇలా కొన్ని కేసులు కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ ఇతర కేసులు ఏదైనా కారణమా లేదంటే మేడిగడ్డ కుంగుబాటుకు రాజలింగమూర్తి చేస్తున్న పోరాటమే హత్యకు కారణం అనే విషయంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఒకసారి రాజలింగమూర్తి భార్య ఏమంటున్నారో విందాం. హరీష్ రావు గాడు, గంధరమణారెడ్డి ఆయంలో హరిబాబు గాడు